హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ ప్లాంట్ ఇచ్చారు. ప్లాంట్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే మనకి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. ఫస్ట్ ప్లాంట్ మనం చూసుకుంటే కసావా. కసావా ప్లాంట్ వుడీ షర్బ్ అని ఇచ్చారు. సో ఫస్ట్ది మనకి కరెక్ట్ అనమాట. కసావా అంటే మనకి కర్ర పెండులం అంటారనమాట తెలుగులో. కర్ర పెండులం. ఈ కసావా స్టార్చ్ నుంచే మనకి సగ్గుబియ్యం తయారు చేస్తారు. సగ్గుబియ్యంని తయారు చేసేది మనకి కసావా స్టార్చ్ నుంచి. దీన్ని టెపియోకా అని కూడా అంటారు. దీనికి మనకి దుంపలుగా వస్తాయి అన్నమాట. ఆ దుంపల నుంచి మనకి స్టార్చ్ వస్తుంది. ఆ స్టార్చ్ నుంచి మనకి సగ్గుబియ్యం తయారు చేస్తారు. సగ్గుబియ్యం తయారు చేసే మనకి రాష్ట్రాలు మూడే. ఎక్కువ మనకి సగ్గుబియ్యం ఎక్కడ తయారు చేస్తారంటే 70% వచ్చి తమిళనాడులో తయారు చేస్తారు. మిగిలిన 30% కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తయారు చేస్తారనమాట సగ్గుబియ్యం. తూర్పుగోదావరి, సామర్లకోట ప్రాంతంలో సగ్గుబియ్యం తయారు చేసే మిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది కసావా వుడ్డీ షర్బ్. తర్వాత జింజర్ అంటే మనకి తెలిసిందే, అల్లము. హెర్బ్ విత్ సూడో స్టెమ్. మనకి జింజర్ ప్లాంట్ ఉంటుంది, దాంట్లో మనకి స్టెమ్ మోడిఫికేషనే అల్లం. అల్లం అనేది స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. అది మనకి రైజోమ్ మనం జింజర్ అల్లంగా తింటాం. పైన సూడో స్టెమ్ ఉంటుంది. సూడో స్టెమ్ అంటే ఫాల్స్ స్టెమ్. తర్వాత వచ్చి మలబార్ స్పినిచ్ అనేది హెర్బేషియస్ క్లైంబర్. ఇది పాకే మొక్క అనమాట. క్లైంబర్ ఇది అంటే ఇట్లా మనకి క్లైంబ్ చేస్తుంది అనమాట. సో ఇది అన్నీ కరెక్టే, ఫస్ట్ 3 కూడా. తర్వాత మింట్ యాన్యువల్ షర్బ్ అని ఇచ్చారు. మనకు తెలుసు మింట్ అనేది హర్బ్ అనమాట. మనకు తెలుసు కదా, టీలో మింట్ టీ. మనకి మెంతాల్ వస్తుంది మింట్ నుంచి. సో నెక్స్ట్ మనకి పపాయ వుడీ షర్బ్ అని ఇచ్చారు. వుడీ అంటే మనకి పపాయ తెలిసి ఉంటుంది, బొప్పాయి చెట్టు కాండంకి వుడ్ ఉంటుంది. వుడ్ ఉండదు, అది మెత్తగా సక్యులెంట్ లాగా ఉంటుంది అనమాట. మీరు చూస్తే అది జైంట్ హర్బ్ అనమాట పపాయ. ఇవి 2 కూడా ఇన్కరెక్ట్. ఫస్ట్ 3 అనేవి కరెక్ట్ అనమాట. మనకి ఎన్ని కరెక్ట్ అని ఇచ్చారనమాట. హౌ మెనీ అబవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చారు. మనకి ఓన్లీ 3 అనేవి కరెక్ట్ అవుతుంది. బి అనేది ఆన్సరు. ఫస్ట్ 3 కరెక్ట్ అనమాట. లాస్ట్ 4th 5th మింట్ వచ్చి హర్బ్, పపాయ కూడా హర్బే. తర్వాత వచ్చి కసావా వుడీ షర్బ్ కరెక్టే. జింజరు మనకి పేరులోనే ఉంటుంది, కర్ర పెండులం. కర్ర ఉంటుంది అనమాట. మా కర్ర నుంచే మనకి ముచ్చికలను వస్తాయి. వాటిని మనం నాటితే మొక్క వస్తుంది, కసావా మొక్క. సో జింజర్ అనేది హెర్బ్ విత్ సూడో స్టెమ్. ఇది కూడా తెలుస్తుంది. రైజమ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అనమాట. దాన్ని మనం అల్లంగా తింటాం. అది స్టెమ్ మోడిఫికేషన్. పైన ఉండేది మాత్రం సూడో స్టెమ్, ఫాల్స్ స్టెమ్. కింద ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది రైజోమ్. దాన్ని మనం తింటాం అల్లంగా. తర్వాత మలబార్ స్పినిచ్ అనేది ఇది తెలిసే ఉంటుంది. స్పినిచ్ క్లైంబరు అంటే మనకి పైకి ఎక్కుతూ ఉంటుంది అనమాట. మనం చూద్దాం. మింట్ వచ్చి హర్బ్, పపాయ కూడా హర్బ్. సో ఇప్పుడు మనం నీట్గా చూసుకుంటే ఇది కసావా. దీన్నే మనం తెలుగులో కర్రపిండిలో అంటాం, టాపియోకా. దీని నుంచే మనకి సగ్గుబియ్యం తయారు చేస్తారు. నెక్స్ట్ ఇది మనకి అల్లం మీరు చూస్తే ఇది రైజోమ్ అనమాట. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అల్లము, జింజరు. తర్వాత ఇది మొత్తం ఇది సూడో స్టెమ్ అనమాట, ఫాల్స్ స్టెమ్. తర్వాత వచ్చి మనకి ఇది మలబార్ స్పినిచ్. మీరు చూసినట్టయితే ఇది ఇట్లా పైకి ఎక్కుతుంది అనమాట. హెర్బేషియస్ క్లైంబర్, అది స్పినిచ్. తర్వాత పపాయ మనకి మీరు ఇక్కడేం వుడ్ ఉండదు. ఇది మనకి కాండం ఉంటుంది కానీ ఇది వుడ్ కాదు. ఇది కాబట్టి ఇది జైంట్ హర్బ్ అనమాట. ఇది బొప్పాయి. మనం వికీపీడియాలో కూడా చూసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. కసావా గురించి చూసుకుంటే మీరు
ఇక్కడ మనకి కసావాని కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేసింది పోర్చుగీస్ వాళ్ళే 17th సెంచురీలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి కసావాని, అంటే సౌత్ అమెరికా నుంచి తీసుకొచ్చి పపాయాని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. పపాయాని కూడా కసావాని కూడా. పపాయాని ఇంట్రొడ్యూస్ చేసింది పోర్చుగీస్ వాళ్ళే, బొప్పాయి. కసావా కర్రపిండిలంని ఇంట్రొడ్యూస్ చేసింది కూడా ఇండియాలో పోర్చుగీస్ వారే అనమాట. సో ఇది మనకి టాపియోకా అంటారు. దీని నుంచి కసావా స్టార్చ్ వస్తుంది. ఆ స్టార్చ్ నుంచే మనకి సేగో అంటే సగ్గుబియ్యం తయారు చేస్తారు. పాయసం చేసుకుంటాం కదా, అది సగ్గుబియ్యం. అది కసావా కర్రపిండిల నుంచి తయారు చేస్తారు. అది వుడీ షర్బ్. కసావా మనకి ఇది వుడీ షర్బ్ అనమాట. తర్వాత వచ్చి జింజర్ వచ్చి మనకి స్యూడో స్టెమ్ ఉంటుంది అనుకున్నాం కదా, ఇదిగో ఫాల్స్ స్టెమ్ మేడ్ ఆఫ్ రోల్డ్ బేసెస్ ఆఫ్ లీవ్స్. అదే స్యూడో స్టెమ్. అంటే పైన ఇది స్టెమ్ లాగా కనిపిస్తుంది పైన, కానీ అదేంటి యాక్చువల్ లీవ్స్ అనమాట. ఆకులే రోల్ అయ్యి స్టెమ్ లాగా కనిపిస్తుంది, అందుకే దాన్ని స్యూడో స్టెమ్ అంటాం. తర్వాత బెసెల్లా ఆల్బా అంటే ఇది మలబార్ స్పినిచ్ అనమాట. ఇది క్లైంబరు. ఇక్కడ మీ సాఫ్ట్ స్టెమ్డ్ వెయిన్ అంటే మనకి తీగ లాంటిది అనమాట, పైకి ఎక్కుతూ ఉంటుంది క్లైంబర్. సో ఇది మనకి హెర్బేషియస్ క్లైంబర్. తర్వాత మింట్ మనకి తెలుసు, హర్బ్ అనమాట. మనకి షర్బ్ అని ఇచ్చారు. షర్బ్కి తేడా ఒకటే. మనకి హర్బ్స్ అనేవి సాఫ్ట్ స్టెమ్ ఉంటాయి, వీటికి సాఫ్ట్ స్టెమ్ ఉంటాయి హర్బ్స్కి. షర్బ్స్కి వచ్చి టిపికల్లీ వుడీ స్టెమ్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టెమ్స్ ఉంటాయి. సో అట్లా అది తేడా అనమాట షర్బ్కి. ఇది మనకి మింట్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది హర్బ్ అనమాట. మనకి హర్బల్ టీ అంటాం మనం, మింట్ టీ తాగుతూ ఉంటాం. సో అది. తర్వాత నెక్స్ట్ పపాయ అనేది కూడా జైంట్ షర్బ్ కాదు, హర్బ్ ఇది. కానీ మనకి ఎట్లా ఇది కనిపిస్తుంది, మొక్కలాగా ప్లాంట్ లాగా కనిపిస్తుంది, కాండం ఉన్నట్టు ఉంటుంది కనిపిస్తుంది. కానీ ఆ కాండం అనేది వుడ్డే ఉండదు. నెవర్ ప్రొడ్యూసెస్ ట్రూ వుడీ టిష్యూ అనమాట. వుడీ టిష్యూ అనేది ప్రొడ్యూస్ చేయదు పపాయ. అందుకే మనకి ఇది జైంట్ హర్బ్. పపాయ అనేది జైంట్ హర్బ్. ఎందుకు జైంట్ హర్బ్ ఇది? బికాస్ ఇట్ నెవర్ ప్రొడ్యూసెస్ ట్రూ వుడీ టిష్యూ అనేది ప్రొడ్యూస్ చేయదు కాబట్టి ఇది జైంట్ హర్బ్ అనమాట. బొప్పాయి అనేది ఇది మనకి పపాయ జైంట్ హర్బ్. సో మనకి ఇప్పుడు మొత్తం చూసాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్. కసావా వచ్చి వుడీ షర్బ్ కరెక్టే. కర్ర ఉంటుంది కదా, వుడ్ ఉంటుంది కాబట్టి వుడీ షర్బ్ అనమాట. తర్వాత జింజరు హర్బ్ ఇది విత్ షూడో స్టెమ్ అంటే మనకి అండర్ గ్రౌండ్లో స్టెమ్ ఉంటుంది, రైజోము. అదే దాన్ని మనం అల్లం అంటాం. పైన స్టెమ్ లాగా కనిపిస్తుంది, అది కానీ స్టెమ్ కాదు, అవి లీవ్స్ ఆకులు రోల్ అయ్యి స్టెమ్ లాగా కనిపిస్తుంది. దాన్నే షూడో స్టెమ్ అంటారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. మలబార్ స్పినిచ్ చూసాం, హెర్బేషియస్ క్లైంబర్. మనకి ఇట్లా తీగ ఉంటుంది వెయిన్, ఇది పాకుతూ ఎక్కుతుంది అన్నమాట, క్లైంబర్. కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మింట్ యాన్యువల్ ష్రబ్ అన్నారు. ష్రబ్ కాదు, ఇది హర్బ్. ఇది మింట్ అనేది హర్బ్ అవుతుంది. తర్వాత వచ్చి పపాయ వుడ్డీ అన్నారు. ఇక్కడే మనకు తెలిసిపోద్ది, బొప్పాయి చెట్టు మనం చూసే ఉంటాం, దానికేం వుడ్డే ఉండదు. నెవర్ ప్రొడ్యూసెస్ వుడ్ టిష్యూ కాబట్టి ఇది జైంట్ హర్బ్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ 3 మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి బి అనేది ఆన్సర్ అయింది. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూసాం, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. జింజర్ అనేది మోడిఫైడ్ రూటా, లీఫా, టెండ్రిల్లా, స్టెమ్ అంటే మనకు తెలుసు. జింజర్ అనేది స్టెమ్ మోడిఫికేషన్, రైజోమ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. ఇది ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది మనకి. జింజర్ ఈజ్ ఏ స్టెమ్. ఆన్సర్లో క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. జింజర్ ఈజ్ ఏ స్టెమ్ నాట్ రూట్. ఎందుకని? మనకి ఇట్ హ్యాస్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత జింజరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. రైజోమ్ అనమాట, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్.
జింజర్. తర్వాత టర్మరిక్ కూడా మనకి స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. టర్మరిక్ కూడా ఇవన్నీ ఒకే ఫ్యామిలీ. టర్మరిక్, జింజరేషియా అని ఒకే ఫ్యామిలీ అనమాట. సో అది రైజోము మనకి అండర్గ్రౌండ్ మాడిఫైడ్ స్టెమ్. టర్మరిక్ కానీ అల్లం కానీ పసుపు కూడా. సో మనకి జింజర్ మీద వచ్చింది. నెక్స్ట్ టర్మరిక్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. మనకి ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ద వరల్డ్. మనకి మోర్ దెన్ 30 వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ అనేవి మనకి సాగు చేయబడుతుంది. పసుపు అనేది ఎక్కువ మనకి టాప్ 2 ప్రొడ్యూసర్స్ వచ్చి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా మనకి మేజర్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. మనకి టర్మరిక్ నేషనల్ టర్మరిక్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్, తెలంగాణ హెడ్ క్వార్టర్స్. సో నెక్స్ట్ మనకి పపాయ ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ తినొచ్చా తినకూడదా అని. పండిన పపాయ అని తినొచ్చు. పండిన పపాయ ఎట్లా ఉంటుంది? ఎల్లో స్కిన్ ఉంటుంది. అంటే మనకి బాగా పండిన పపాయని తింటే మనకి మంచిదన్నమాట. విటమిన్ ఏ, బి, సి అవన్నీ ఉంటాయి. కానీ మనం పచ్చి పపాయని తినకూడదు, పచ్చి బొప్పాయని తినకూడదు. దాంట్లో ఎందుకంటే లేటెక్స్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేయాలి. పండిన బొప్పాయిని తినొచ్చు మనం. సో మన దీని మీద క్వశ్చన్ వచ్చింది పపాయ మీద. పపాయ, పైనాపిల్, గువా ఇవన్నీ జామ, పైనాపిల్, బొప్పాయి ఇవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియాలో. కసావా కూడా కర్రపిండిలో ఉంది కదా, సగ్గుబియ్యం తయారు చేస్తాం, అది కూడా పోర్చుగీస్ వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది మనకి బొప్పాయి, పపాయ. జింజరు, ఇది మనకి జింజరు రైజోము అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. పైన ఉండేది సూడో స్టెమ్ అనమాట. తర్వాత జింజరు అండర్గ్రౌండ్ స్టెమ్. తర్వాత ఇది మనకి కర్రపెండలం కసావా, సగ్గుబియ్యం తయారు చేస్తారు. తర్వాత మనకి మింట్, పుదీనా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.